సన్నపేట నియోజకవర్గం ప్రజలు కూటమి ప్రభుత్వంపై 100% సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఓవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టామని చెప్పారు. తమ నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకొని చాలా పనులను మళ్లీ ప్రారంభించామని అన్నారు ఎమ్మెల్యే రమణమూర్తి. శ్రీముఖ లింగేశ్వర క్షేత్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నామని చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది ముగుస్తుంది. ఈ ఏడాదిలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది, ఏ కార్యక్రమాలు నిర్వహించారు అనే దాని గురించి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని అడిగి తెలుసుకుందాం. ఎమ్మెల్యే గారు చెప్పండి, మీ నియోజకవర్గంలో ఈ 1 year పాలనలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు? నేను శాసనసభ్యుడు అయినప్పటికీ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. గతంలో నేను 14 నుంచి 19 వరకు శాసనసభ్యుడిగా ఈ నరసన్నపేట నియోజకవర్గం చేసినప్పుడు ఏ కార్యక్రమాలు అయితే ప్రారంభించామో చాలా వరకు ఆ కార్యక్రమాలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది. మళ్ళా శాసనసభ్యుడు నేను అయిన తర్వాత ఇప్పుడు నిలుపుదల చేసిన పనుల్ని మళ్ళా కొన్ని నిధులు తిరిగి మంజూరు చేసి పూర్తి చేయించడం, కొన్ని పనుల్ని మళ్ళా రీస్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా సుమారు 100 కోట్ల రూపాయలతో 149 రోడ్లని ప్రారంభించి 75-80% ఇప్పుడు పూర్తి చేస్తాం, ప్రజలకు అంకితం చేస్తాం. అలాగే హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ని శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రారంభించి ఫౌండేషన్ వేసిన తర్వాత గడిచిన ప్రభుత్వంలో నడక నడిచింది 5 సంవత్సరాలు. మళ్ళీ అవి పూర్తి చేయడానికి వాళ్ళకి బకాయిలు పూర్తి చేసి మళ్ళీ పనులు కలిపి ప్రారంభించాం. అలాగే బొంతు ఎత్తిపోతల పథకం సుమారు 64% నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పూర్తి చేసాం. అది అక్కడికి ఆగిపోయింది. మళ్ళీ అది రీస్టార్ట్ చేసి ఇప్పుడు కార్యక్రమాలు దానికి కావాల్సిన మోటార్స్ కానీ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ తెప్పించి అది పనులు స్టార్ట్ చేస్తాం. అలాగే ఒంటి మండలం బ్రిడ్జి అది 65% పూర్తి చేసిన తర్వాత పని ఆగిపోయింది. అయితే మళ్ళీ దానికి వాటికి ల్యాబ్స్ అయింది వర్క్, మళ్ళీ దాన్ని బ్రతికించాం. ఇప్పుడు ఆర్డర్ ఈ మధ్య ప్రభుత్వం కలిపి దానికి టెక్నికల్ వాళ్ళని నాకు తెలియదు ఏదో ఉంది, టెక్నికల్గా దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అని పూర్తి చేసిన అవి కలిపి హడ్ల్స్ క్లియర్ చేస్తూ పనులు ప్రారంభించాం. ఒక పక్క ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు, ఒక్కరి నుంచి నిస్తృ చేసినారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసును, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. మేము ఇచ్చిన హామీలు కలిపి ఉన్నాయి. మా ప్రభుత్వం వస్తే సూపర్ 6 అమలు చేస్తాం, ఉద్యోగస్తులకు నెల జీతాలు ఇస్తాం, అభివృద్ధిని సంక్షేమాన్ని కలిపి తీసుకెళ్తామని హామీ ఇచ్చాం. హామీ కట్టుబడి 360 రోజులు మా ప్రభుత్వం వచ్చి 1 year అయింది రేపటికి. ఈ 1 yearలో ఒకటి ఇవాళ కార్యక్రమాలు చేసుకొని ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని, పాలనలో కలిపి ఒక సంస్కరణని ముందు తీసుకెళ్ళే పరిస్థితి ఉంది. కారణం గతంలో తెలుసు, ఒక పక్క దోపిడీ, కల్తీ మద్యం ప్రజలతో తాగించి ఆ మద్యం ద్వారా కోట్లాది రూపాయలు ఇవాళ మీరు చూస్తున్నారు. దాని మీద సిట్ ఎంక్వైరీలో బంగారాన్నే దోసుకొని 1000 కోట్లు దోపిడీ అయింది. ఇవాళ నాణ్యమైన మద్యం ప్రజలకి ఇవాళ అందిస్తున్నాం. అలాగే ఇసుక కొరత వల్ల చాలామంది పనులు లేక అన్నమో రామచంద్రని అంటే నిర్మాణ రంగం కుప్పకూలిపోయింది. ఇవాళ ఉచిత ఇసుక ప్రభుత్వానికి ఆదాయం పడిపోయింది. ఉచితంగా ఇసుక ఇచ్చినప్పుడు ఆదాయం ప్రభుత్వానికి పడిపోద్ది. అయినప్పటికీ మాట కట్టుబడి ఇవాళ ఉచిత ఇసుక ఇచ్చిన తర్వాత ఇవాళ ఎక్కడ చూసినా పనులు, నిర్మాణ రంగం పరిగెడుతుంది. సిప్స్ వీటికి కట్టుబడిన వాళ్ళు, ఫెంబర్స్, ఎలక్ట్రీషియన్స్, ఒకరికి ఇద్దరికని కాదు, కాకపోతే బండ్లు వేసిన వాళ్ళు, రకరకాలు ఆ రంగం మీద ఇవాళ ఉపాధి పెద్ద ఎత్తున ప్రజలకు అందే పరిస్థితి, అంటే కార్మికులకు అందే పరిస్థితి ఉంది. అంటే అవే కాకుండా సూపర్ 6లో భాగం కొన్ని ఉన్నాయి.
ఇవాళ డిఎస్సి ప్రకటించినాం. పాఠశాలలు చూసినారు. ఆవేళ మేము డైస్ అండ్ ప్రోగ్రామ్ ద్వారా 5,600 కోట్లు ఏషియన్ బ్యాంక్ నుంచి నిధులు తెచ్చాం. అంటే పాఠశాలని మౌలిక సదుపాయాలు కల్పించడానికి. అది నాడు నీడు అని పేరు పెట్టేసి దోసుకున్నారు రంగులేసి. పాఠశాలల అవసరం దగ్గర పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తి సరిపడినట్టు ఉపాధ్యాయులు నియమించలేదు. ప్రభుత్వ విద్య అంతా భ్రష్టు పట్టేసింది. ఈవేళ మా యువ నాయకుడు లోకేష్ బాబు వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నాం. ఈవేళ మొదటి సంతకం డిఎస్సికి పెట్టాం. ఈవేళ మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నాం. అంటే విద్యార్థులకి నిష్పత్తి సరిపడినట్టు విద్యా ప్రమాణాలు పెంచడానికి. ఒక పక్క ఇచ్చిన మాట ప్రకారం 3,000 ఫెన్షన్ని ఏ రోజైతే మాట ఇచ్చామో ఆ వేల నుంచి 4,000 రూపాయలు చేసి ఈవేళ అందిస్తున్నాం. అలాగే వికలాంగులకు 6,000 అందిస్తున్నాం. బెడ్ డయాలసిస్ పేషెంట్లు 10,000 ఇస్తున్నాం. ఇంకా పరుపు మీద నుంచి లెగలేని మనిషిని అంటే పూర్తిగా చలనం లేని వ్యక్తులకి 15,000 ఇస్తున్నాం. 1, 2 అని కాదు, చాలా కార్యక్రమాలు అయితే ఇంకా కార్యక్రమాలు చేయవలసి ఉన్నాయి. చేస్తాం. కొంత గడువు కావాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే 10,000 కోట్ల రూపాయలు ఈవేళ అప్పులు చేసినారు. దానికి ఇంట్రెస్ట్లు కట్టాలి. అలాగే పాత బకాయిలు కాంట్రాక్ట్స్కి ఇవ్వాల్సిన బకాయిలు అవి దగ్గర ఒక 1,800 కోట్లు ఉన్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం దగ్గర వచ్చే ఏవైతే కొన్ని నిధులు దారి మళ్లించినారు ఈవేళ ఆ నిధులు ఇవన్నీ తీసుకుంటూ వెరసి 13 లక్షల కోట్ల రూపాయలు భారంతో ఈవేళ ఈ రాష్ట్రం మా చేతికి వచ్చింది. ఆ వేళకి మా చేతికి వచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగ జీతాలు కలిపి ఇచ్చిన పరిస్థితి లేదు. జీతభత్యాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈవేళ నెల జీతభత్యాలు ఇస్తున్నాం. ఒకటి కార్యక్రమం ఈవేళ తల్లికి వందనం ఈ నెలలో స్టార్ట్ చేస్తున్నాం. అన్నదాత సుఖీభావ సెంట్రల్ నుంచి వచ్చిన వెంటనే దానికి మ్యాచింగ్ ఇచ్చి అది 20,000 రూపాయలు రైతుకి విడతల వారీగా వేస్తాం. ఇక మీ నియోజకవర్గం నరసన్నపేట నియోజకవర్గం అనేసరికి మొదటగా గుర్తొచ్చేది శ్రీముఖలింగేశ్వర ఆలయం. ఆ క్షేత్రాన్ని గత ప్రభుత్వం సుందరీకరిస్తాము, దాన్ని డెవలప్ చేస్తామని మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసామని చెప్పింది. నిధులు కూడా మంజూరు చేసామని చెప్పింది. కానీ అక్కడ పనులు జరిగినటువంటి పరిస్థితి అయితే మాత్రం అక్కడ కనిపించలేదు. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? దాన్ని ఎలా డెవలప్ చేస్తారు? నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే 28 కోట్లు ప్లస్ 5 కోర్స్తో అది రోడ్ని కలిపి వైండింగ్ చేసినాం. శ్రీముఖలింగం గ్రామంలో కలిపి మొత్తం వాళ్ళకి నష్టపరిహారం నగిరి కటకం నుంచి ఇచ్చి వాళ్ళ తాలూకి హౌసెస్ ఏవైతే ఇల్లుని తీసినామో తొలగించామో నష్టపరిహారం నుంచి పనులు చేసినాం. అంటే అది భాగం. శ్రీముఖలింగం డెవలప్ అవ్వాలంటే మొదట మార్గాన్ని సుముఖతం చేయాలని డబుల్ రోడ్ చేసినాం. అలాగే మాస్టర్ ప్లాన్ ద్వారా 20 కోట్ల రూపాయలు టూరిజం కింద, 50 కోట్ల రూపాయలు ప్రసాదం కింద అవి ప్రపోజల్ పంపించిన 20 కోట్ల రూపాయలతో కొన్ని పనులు కలిపి స్టార్ట్ చేసినాం. దేవస్థానంకు ఆనుకుని ఉండే ఏవైతే చుట్టూ ఉండే ప్రాంతాన్ని కలిపి ఖాళీ చేసి వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇచ్చి ఖాళీ చేసినాం. వాళ్ళకి కలిపి అంటే మేము పనులు స్టార్ట్ చేసినాం. గవర్నమెంట్ మారింది, అక్కడ విడిచిపెట్టిస్తున్నాం. మళ్ళీ నేను శాసనసభ్యుడు అయిన వెంటనే మాడా విదిలేసినాను. మీరు చూసారో చూడలేదో? ఈవేళ దాని గురించి కలిపి మాస్టర్ ప్లాన్ చేస్తాను. చెప్పాను కదా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆవేళ కావాల్సిన వెసులుబాటు ఉండేది 14-19 నుంచి. ఈవేళ ఉట్టిగా అలా పెట్టి మా దగ్గర ఉంది. ల్యాండ్గా తీసుకెళ్తాం. శ్రీముఖలింగాన్ని అభివృద్ధి చేస్తాం. అటు కట్టుబడి ఉన్నాం. ఇంకా ఇక్కడ నరసన్నపేట పట్టణంలో రాజుల చెరువు. ఈ రాజుల చెరువు అనేది 200 ఏళ్ల చరిత్ర ఉంది. అది మన హెరిటేజ్ సంస్థ, హెరిటేజ్ ప్రాపర్టీ. అది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కానీ అది ఆక్రమణలకు గురవుతుంది అని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి. దానిపైన వాటిని ఏ రకంగా అడ్డుకుంటారు? దానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? రాజుల చెరువుని గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు టూరిజం కింద 3 కోట్ల రూపాయలు, నీరు చెట్టు ద్వారా 50 లక్షల రూపాయలు ఇచ్చి బాగు చేయడానికి మొదటి నీరు చెట్టు పనులు చేసినాం. టూరిజం కలిపి పనులు స్టార్ట్ చేస్తామని ముందు ఆ ఏడాది వర్షాల వల్ల కొంచెం లేట్ అయింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఆగిపోయింది. గతంలో ఉన్న ప్రభుత్వం పూర్తి విడిచిపెట్టిస్తుంది. ఈవేళ దాని మీద కలిపి కార్యాచరణ ప్రారంభించినాం. తప్పనిసరిగా ఇచ్చిన మాట కట్టుబడి ఉండి రాజుల చెరువుని అభివృద్ధి చేస్తాం. ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో కొన్ని ఆక్రమణలు తొలగించి ఎంతవరకు అవసరమైతే అంతవరకు. ఇప్పుడు మొత్తం తొలగించడం అంటే సాధ్యం కాకపోవచ్చు. మేము వేసుకున్న ప్రాజెక్ట్కి ఎంత అవసరమైతే అంత ప్రాజెక్ట్కి సరిపడే ఆక్రమణ తొలగించి రాజుల చెరువుని కలిపి అభివృద్ధి చేస్తాం. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీ ఏడాది పాలన పైన మీరు ఎంత సంతృప్తిగా ఉన్నారు? మీ నియోజకవర్గ ప్రజలు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు?
నేనైతే మంచి పరిపాలన అందిస్తున్నాం, గుడ్ గవర్నెన్స్ అనే సంతృప్తితో ఉన్నాను. ప్రజలకు కలిపి సేవలు అందించడానికి అనునిత్యం నేను అందుబాటులో ఉంటాను. నాకు సాధ్యమైనంత వరకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుకు నడుస్తున్నాం. అయితే ఆర్థిక పరిస్థితి అంటే ఇన్నిసార్లు నువ్వు ఎందుకు ఆర్థిక పరిస్థితి అంటే ఏ ప్రభుత్వమైనా ఏ కుటుంబమైనా ఆర్థిక పరిస్థితిని బట్టే బడ్జెట్స్ ఉంటాయి. ఈవేళ ఉండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అనుసరించి తక్షణమే చేయవలసిన కార్యక్రమాలు ముందు చేస్తున్నాం. ఇచ్చిన హామీలో 70% వరకు హామీలు పూర్తి చేసినాం, ఫుల్ఫిల్ చేసినాం. పెన్షన్లు అవ్వచ్చు, ఉచిత ఇసుక అవ్వచ్చు, ఈవేళ రేపు ఎల్లుండో రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. మరి తల్లికి వందనం కానీ, లేకపోతే అన్నదాత సుఖీభావ కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇలాగ ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తాను. అవన్నీ కంప్లీట్ చేసి రైతులకు అందిస్తాం, ప్రజలకు అందిస్తాం. అలాగే భర్త చనిపోయిన వెంటనే విధంతో పెన్షన్లు కలిపి వెంటనే ఇచ్చిన కార్యక్రమం చేస్తున్నాం. ఒక్కొక్కటి హామీలన్నీ పూర్తి చేస్తాం. ఇప్పటికే మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, మధ్యలో ఆగిపోయిన బిల్డింగ్స్ కానీ, ఇవన్నీ వర్క్లు స్టార్ట్ చేసాం, బ్రిడ్జెస్ కానీ. కారణం మాకు కొంత వెసులుబాటు కావాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సర్దుకోవాలి. కారణం అంటే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ వెంటిలేటర్ మీద ఉంది ఈ ప్రభుత్వం. ఈవేళ వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీలుస్తామంటే దానికి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఈవేళ ముందుకెళ్తాను. ప్రజలకు కలిపి ఆలోచించాలి. మాకు అవకాశం ఇచ్చారు, చిన్న అవకాశం కాదు, చాలా పెద్ద అవకాశం ఇచ్చారు, చాలా పెద్ద బాధ్యత మా మీద పెట్టారు. అవన్నీ నెరవేరుస్తాం తప్పనిసరిగా. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు నాయకత్వంలో తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్ అంది మళ్ళీ అగ్రగామిగా నిలచడానికి మా వంతు మేము పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం, దానికి బాధ్యత వహిస్తాం. అయితే మాకు కొంచెం అవకాశం మీ టీవీ ద్వారా ప్రజలకు కలిపి కొంచెం ఇంకా అవకాశం సంవత్సరం ఇచ్చినారు, ఇంకో కొంత గడువు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేరుస్తాం. చూస్తున్నారు కదా ఎమ్మెల్యే గారు, ఇది నాకు పదవి కాదు, ఇది నా బాధ్యత. నేను ఈ బాధ్యతగా తీసుకున్నాను కాబట్టి ప్రతిదీ క్రమక్రమంగా అన్ని కార్యక్రమాలను నెరవేరుస్తున్నాను, అమలు చేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే ప్రజలు కూడా కాస్త సమయం ఇస్తే అనుకున్న సమయంలోనే అన్నీ నెరవేరుస్తాను, అన్ని హామీలు కూడా అమలు చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖరావు, బిగ్ టీవీ, శ్రీకాకుళం.